డియర్ డాక్టర్ టీవీ ఊబకాయం రావడానికి కారణాలేంటి, అలాగే చికిత్స విధానాలేంటి, ఏ వయసులో వారికి ఎక్కువగా వస్తుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు సమాధానం అందిస్తారు. ఊబకాయం రావడానికి ముఖ్యంగా తినేది ఎక్కువ మాత్రలో తినడం ప్లస్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అది వెయిట్ క్రమేణంగా పెరుగుతుంది. కొన్ని కేజీస్ ఇంక్రీజ్ అయిన తర్వాత అది ఫ్యాట్ ఆటోమేటిక్గా బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ చేస్తుంది. సో దానివల్ల ఇంకా ఆ వ్యక్తి మామూలుగా తిన్నా కూడా ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. ముఖ్యంగా ఫ్యాట్ గెయిన్ అవుతున్నప్పుడు మనం జాగ్రత్త తీసుకొని మళ్ళీ డైట్ కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే ఈ ముందు చేరిన ఫ్యాట్ తగ్గితే ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. లేకపోతే ఓవర్ టైం బాడీలో మెటబాలిక్ చేంజెస్ వచ్చిన తర్వాత మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆ మెటబాలిక్ చేంజ్ మనం మామూలుగా బయట నుంచి మార్చలేం. ఇంకా క్రమేణంగా వెయిట్ పెరుగుతారు. సో వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఇంకా వ్యక్తికి హెల్ప్లెస్నెస్ ఫీలింగ్ వల్ల కూడా ఇంకా ఎక్కువ తినడం మొదలు పెడతారు. సో ఎలాగా ఎక్సర్సైజ్ చేసి తగ్గలేము, ఇంకా డైట్ కంట్రోల్ చేయడం ఈజీ కాదు. సో దానివల్ల మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ వ్యక్తి వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. ఇంకా బాడీలోని మెటబాలిక్ చేంజెస్ వల్ల బాడీ ఎనర్జీ ఖర్చు పెట్టదు, ఎనర్జీ స్టోర్ చేస్తూనే ఉంటుంది. దానికి మార్బిడ్ ఒబేసిటీ లెవెల్స్కి వచ్చేస్తుంది. మార్బిడ్ ఒబేసిటీ అంటే ఇంకా ఒక వ్యక్తికి ఆ ఫ్యాట్ డిసీజ్ రూపంగా మారుతుంది. అప్పుడు దానికి మార్బిడ్ ఒబేసిటీ అంటాం. సో మార్బిడ్ ఒబేసిటీ వచ్చినప్పుడు దాంతోపాటు తోడుని జబ్బులు, హై బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటీస్, జాయింట్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలోని పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, ఫ్యాటీ లివర్, లివర్ ఫెయిల్యూర్, ఇంకా స్పైన్ జాయింట్స్ ప్రాబ్లం, చాలామందికి అన్ఎక్స్ప్లెయిన్ హెడ్ ఏక్స్, ఇంకా సోషల్ ప్రాబ్లమ్స్ కూడా అంటే డిప్రెషన్, పీపుల్ క్రిటిసైజ్ చేస్తుంటారు. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఆ మార్బిడ్ ఒబేసిటీకి యాడ్ అవుతాయి. ఐడియల్గా కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడే మనం జాగ్రత్త తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంకా ప్రాపర్ డైట్కి షిఫ్ట్ అవుతే ఈ వెయిట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మార్బిడ్ ఒబేసిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది ఈజీ కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి నడవడానికి ఇబ్బంది ఉంటుంది, ఆయాస పడిపోతుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకునే సిచ్యువేషన్ చాలా కష్టం. సో అప్పుడు దానికి సర్జికల్ విధానం ఉంది, బెరియాట్రిక్ సర్జరీ అని. ఈ సర్జరీ మనం స్టమక్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్స్ పైన చేసే ఆపరేషన్ లాప్రోస్కోపీ విధానంగా. దీనివల్ల బాడీలో ముందైన చెడు మెటబాలిక్ చేంజెస్కి కొంతవరకు రివర్ట్ చేయగలం, అంటే రివర్స్ చేయగలం. సో దానివల్ల క్రమేణంగా అట్లీస్ట్ బాడీలో చేరుకున్న ఫ్యాట్లోని 70 to 80% ఆఫ్ ద ఫ్యాట్ ఈ సర్జరీ వల్ల వచ్చే మెటబాలిక్ చేంజెస్ ద్వారా ఒక 6 months to 1 yearలోని అంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ తగ్గుతుంది. ప్లస్ ఈ ఒబేసిటీ వల్ల వచ్చే మిగిలిన జబ్బులు, షుగర్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ చాలా వరకు 70 to 80% కంట్రోల్ వచ్చేస్తుంది. సో బెరియాట్రిక్ సర్జరీ వల్ల మార్బిడ్ ఒబేసిటీ వాళ్ళకి 70 to 80% ఎక్సెస్ బాడీ వెయిట్ లాస్ అవుతుంది. 70 to 80% ఈ తోడుని జబ్బుల్లో కూడా మార్పు వస్తుంది. ఒకసారి వెయిట్ తగ్గిన తర్వాత ఈ సర్జరీ చేసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ హెల్దీ డైట్ ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్తోని ఈ వెయిట్ లాస్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒబేసిటీ డయాగ్నోసిస్ ఫస్ట్ వ్యక్తి చూడగానే మనకు తెలుస్తుంది ఈ వ్యక్తి నార్మల్ వెయిట్ కంట ఎక్కువ బరువు ఉన్నారని. ప్లస్ మనకి బాడీ మాస్ ఇండెక్స్ అని ఒక వెయింగ్ మెజర్ ఉంది. అది ఒక వ్యక్తికి కేజీస్లోని వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఐడియల్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళ నంబర్ 18 to 25 మధ్యన ఉండాలి. 25 కంట పైన నంబర్ ఉంటే అది ఓవర్ వెయిట్ టు ఒబీస్. సో 25 to 30 బిఎంఐ ఉన్న వాళ్ళకి మనం ఓవర్ వెయిట్ అంటాం. 30 పైన బిఎంఐ వాళ్ళకి ఒబీస్ అంటాం. 40 పైన బిఎంఐ వాళ్ళకి మార్బిడ్ ఒబీస్ అంటాం. 50 పైన బిఎంఐ వాళ్ళకి సూపర్ ఒబీస్ అంటాం. సో 40 పైన బిఎంఐ వాళ్ళకి మార్బిడ్ ఒబీస్ ఎందుకంటామంటే 40
BMI పైన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన జబ్బులు ఆల్రెడీ ఉన్నాయి, లేకపోతే వచ్చేస్తాయి. సో 40 BMI దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా మనం ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్ చేసి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చేస్తే ఈ మిగిలిన జబ్బులు రాకుండా వాళ్ళకి మనం కాపాడచ్చు. ఒబేసిటీ హెరిడిటీ అనేది చాలా తక్కువ. యూజువలీ ఫ్యామిలీస్లోని క్లస్టర్గా మీకు చాలా మంది ఒబీస్ కనిపిస్తారు. మెయిన్లీ ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్, ఇంకా ఫాల్టీ లైఫ్ స్టైల్. సో ఆ ఈటింగ్ హ్యాబిట్స్ ఆ ఫ్యామిలీలో అందరూ అలాగే ఫాలో అవుతుంటే ఆ సేమ్ బాడీ హ్యాబిటస్ అంటే బాడీ షేప్ అనేది మీకు ఆల్మోస్ట్ సేమ్గా కనిపిస్తుంది. దానికి వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఫ్యామిలీలో ఒబేసిటీ ఉంది, మా అందరం ఒబీసే, సో మేము కూడా ఒబీస్ అవ్వచ్చని వాళ్ళు అది సోషలీ దే యాక్సెప్ట్ ఇట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వెయిట్ పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టడానికి ప్రయత్నించరు. వెయిట్ పెరుగుతున్నాం కదా, మా పేరెంట్స్ ఒబీస్, మా గ్రాండ్ పేరెంట్స్ ఒబీస్ అంటే మేము కూడా ఒబీస్ అవ్వచ్చు అని ఇంకా వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. నెగ్లెక్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళు ఒబీస్ అయిపోతుంటారు. యూజువలీ ఇప్పుడు పరిస్థితుల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది పెద్ద సమస్య కింద కనిపిస్తుంది. అడల్ట్ ఒబేసిటీ కంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎక్కువ పర్సంటేజ్, ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ చిల్డ్రన్ ఓవర్ వెయిట్ ఒబీస్ కేటగిరీలో ఆల్రెడీ ఉన్నారు. సో ఒబేసిటీ కంట్రోల్ చేసుకునేది ఫ్రమ్ ద చైల్డ్ బర్త్. ఆ చైల్డ్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది పేరెంట్స్ డ్యూటీ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు మనకి చాలా ఫాస్ట్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ ఈజీగా అవైలబుల్ ఉంది. చుట్టూ చూసినా మీకు ఓన్లీ హెల్దీ ఫుడ్ కంటే హై క్యాలరీ ఫుడ్డే మనకి అందుబాటులో ఉంటుంది. సో పేరెంట్స్ డ్యూటీ ఈ పిల్లలకి ఆ డైట్స్ అలవాటు చేయకుండా న్యాచురల్ హెల్దీ మన రెగ్యులర్ ట్రెడిషనల్ ఇండియన్ డైట్ తినడం అలవాటు చేయాలి. ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేయాలి. పిల్లలు ఇవాళ రేపు గేమ్స్ అంటే వీడియో గేమ్సే వాళ్ళకి తెలుసు. రెగ్యులర్గా ఫీల్డ్లోని కానీ గేమ్స్ గ్రౌండ్లో కానీ పరిగెట్టి ఆడుకోవడం, సైక్లింగ్ చేయడం, ఈ గేమ్స్ అన్నీ వాళ్ళకి అలవాటు తప్పిపోతున్నాయి. పేరెంట్స్ కూడా బయటికి పిల్లలకు పంపించడానికి ఇష్టపడక వాళ్ళకి ఏది గేమ్స్ అంటే ఇంట్లోని టీవీ ముందు కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో వీడియో గేమ్స్ ఇచ్చేసి ఇదే ఆడుకోండి అని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ అది రాంగ్. సో ఈ 10 to 15% ఒబీస్ పిల్లలు అడల్ట్స్ అయినప్పటికీ మీకు అడల్ట్ ఒబేసిటీ రేట్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అది ఒబీస్ అడల్ట్స్ ఆర్ సిక్ అడల్ట్స్. సో వాళ్ళు ప్రొడక్టివిటీ అనేది మీకు తగ్గిపోతుంది. సో చైల్డ్హుడ్ ఒబేసిటీ నుంచే మనం కంట్రోల్ చేసుకుంటే అడల్ట్ ఒబేసిటీ అనేది పర్సంటేజ్ తగ్గుతుంది.